నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ రాజన్. ఆంధ్రప్రదేశే కాదు, దేశం అంతటా పల్నాడు అంటేనే హడల్. పల్నాడు రాజకీయాలు అంటేనే ఇంకా హడల్. పల్నాడులోనే అత్యున్నతమైన రాజకీయ చరిత్ర కలిగిన, ఎప్పటి నుంచి అటు బ్రహ్మనాయుడు కానించి ప్రజెంట్ ఉన్న బ్రహ్మనాయుడు వరకు మాచల్ నియోజకవర్గం అంటేనే ఒక స్పెషల్. మాచల్ రాజకీయాలు అంటేనే దేశం మొత్తం సంచలనం. ఏది ఏమైనా కానీ మాచల్ రాజకీయాలు మళ్ళీ తెరపైకి వచ్చినాయని మనం స్పష్టంగా అర్థమవుతుంది. అసలు మాచల్లో ఏం జరుగుతుంది, అసలు మాచల రాజకీయాల మీద మనం ప్రత్యేకంగా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. గత వైసీపీ ప్రభుత్వం ఓడిపోయి అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చి ఒక 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల్లో సాదాశీవంగా రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు భిన్నంగా రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అదేవిధంగా ఎందుకు భిన్నంగా ఉన్నాయని మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అసలు ఈ ఫైర్ వెనక కారణం ఏంటి? అసలు ఈ రౌడీ ఎలిమెంట్స్ అందరికి ఫోన్ చేసి మీరు రండి, అన్ని నేను చూసుకుంటాను అని చెప్పి ఫోన్లు చేస్తా ఉన్నాడు. మీరు 100 మంది వచ్చినా తొక్కి పెట్టి నార సాగరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. పిన్నెల్లి కూడా మాచర్లో యాక్టివ్ గా తయారయ్యాడు. యాక్టివ్ అయి 10 రోజులకు ఒకసారి వచ్చి 10 రోజులకు టెస్ట్ వేసి ఆయన అనుచరులైన ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ఆయన అనుచరుల వద్దకు వెళ్తున్నాడు. ఆయన అనుచరులను పరామర్శిస్తున్నాడు. ఆయన అనుచరులకు ఏదైనా అయితే నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నాడు ఒక వర్షంగా. అయితే ఈ విధంగా అయితే పిన్నెల్లి ఒకవైపు ఆయన రాజకీయ చతుర్థం మొదలు చేసి మళ్ళీ రాజకీయ వరోడి కోసం మళ్ళీ ముందుకెళ్తున్నాడు. రాజకీయ పరిస్థితులు మనం చూసుకున్నట్టయితే ఏదేమైనా కానీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఓ రేంజ్ లో ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ఫైర్ అవుతున్నారు. ఏమైనా కానీ ఒక రేంజ్ లో మామూలుగా కాదు, ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మళ్ళీ జైలుకి వెళ్తాడు. ఖబర్దార్, మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాదు, అతని తమ్ముడు కూడా జైలుకి వెళ్తాడు. అతను ఎమ్మటి ఎవరు వెళ్ళొద్దు. వైసీపీ నాయకులారా జాగ్రత్త అని మరీ హెచ్చరిస్తున్నాడు. వైసీపీ నువ్వు జైలుకు పోవటం సిద్ధం. నువ్వు జైలుకు పోతే ఇక్కడేదో అమాయకుల్ని పెట్టి ఆ రోజు సరస్వతి భూముల దగ్గర తీసుకుపోయావు. వాళ్ళందరినీ కేసుల్లో ఇరికిచ్చావు. ఏ రోజన్నా ఒక ముద్ద బొమ్మ పెట్టించావు వాళ్ళకి. అక్కడ తీసుకుపోయి కోట్ల చుట్టూ వాళ్ళు పాపం తిరగలాగా చచ్చిపోతా ఉన్నారు. వైసీపీ కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నా, అదే కుట్ర మరో కుట్ర జరగబోతా ఉంది. ఒకసారి మీకు బుద్ధి రాకపోతే రెండోసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే ఆ బుద్ధి ఏదో మేము చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ పిన్నెల్లి ఏమంటే జరిగితే మళ్ళీ వైసీపీ నాయకులు ఖబర్దార్ మిమ్మల్ని మళ్ళీ జైలుకి వెళ్తారు. ఏదైనా రాజు సాగుకి రాజు అమ్మటే బంటులు కూడా చేస్తారు. అదే విధంగా మీ నాయకుడు జైలుకి వెళ్తే మీరు కూడా జైలుకి వెళ్తారు అనేది స్పష్టంగా మరోసారి ఎమ్మెల్యే పిన్నెల్లి పైన జోలకంటే ఫైర్ అవుతున్నారు. మాచల్ నియోజకవర్గంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో గతంలో అరాచకాలు జరిగాయో అరాచకాలు సృష్టించారు. అందరిపై ప్రత్యేకమైన ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీలో వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ తీసుకున్నాడని కూడా ఒక స్పష్టత అయితే టీడీపీ కార్యాలయం నుంచి ఒక స్పష్టత అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దుర్గి మండలం ఆత్మకూరు మనం చూసుకున్నట్టయితే ఆత్మకూరు గ్రామంలో ఎస్సీలు వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆత్మకూరు గ్రామంలో 100 కుటుంబాలు ఊరు పెట్టి వెళ్ళిపోయిన సంఘటనలు కూడా మనం చూసాం. ఆ నేపథ్యంలో అప్పుడు ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు మాచల్ నియోజకవర్గానికి అదేవిధంగా దుర్గి ఆత్మకూరు గ్రామం రావడానికి కోసం ఆయన భార్య తరలి వచ్చిన ఆ టయాన అప్పుడు ఉన్న అధికారంలో ఉన్న వైసీపీ వాళ్ళు రానివ్వలేదు. అరాచక శక్తులు అయి వాళ్ళ మీద దాడులు చేసే ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో గత 2 రోజుల క్రితం అదే దుర్గి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులందరూ అదే గ్రామానికి వచ్చారు. గ్రామానికి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ మళ్ళీ మాచర్ ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి వాళ్ళందరినీ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళందరికీ నేనున్నాను భరోసా, మీ అందరికి ఉపాధి కల్పిస్తాను, మీ అందరికి ఉపాధి కల్పిస్తాను, మీరు వ్యవసాయం చేసుకోవడానికి అన్ని రకాల వసతుల సౌకర్యాలు కల్పిస్తాను, వ్యవసాయం చేసుకోలేని వారికి నేను ఆర్థికంగా చేయూతిస్తాను, ప్రతి నెల కుటుంబానికి ఆర్థిక చేయూతగా అండగా నేను నిలబెడతాను. అదేవిధంగా నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క బాధితుడికి నేను అండగా ఉంటానని కూడా సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంగా హామీ ఇచ్చాడని ఎమ్మెల్యే జోలకంటి అయితే స్పష్టత అయితే క్లియర్ కట్టే చెప్తున్నాడు.
ఈ నేపథ్యంలో అదే మార్చిలో ఎలక్షన్ రోజు జరిగిన గొడవల నేపథ్యంలో పీడబ్ల్యూ కాలనీ అయితేనేమి, రెండు చింతల మండలం రెంటాల్లో అయితేనేమి, ఇట్లా కారంపూడి అయితేనేమి, పలు ఘర్షణల నేపథ్యంలో జరిగిన వీటన్నిటి మీద సీఎం చంద్రబాబు నాయుడు ఒక నివేదిక కూడా ఏర్పాటు చేస్తున్నట్టు జోలకంటి బ్రహ్మారెడ్డి ఒక స్పష్టత అయితే ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో అన్నాదమ్ములు మళ్ళీ తిరిగి జైలుకి వెళ్తారు, మళ్ళీ తిరిగి చెప్పకూడదు తింటారు అనేది స్పష్టం చేస్తున్నారు. అయితే వైసీపీ నాయకులారా, మీరు ఇప్పటి వరకైనా బాగున్నారు. నేను ఎవరి మీద కక్ష సాధింపులు చేయడం లేదు, నేను ఎవరి మీద కక్ష సాధింపులు చేయడం లేదని జోలకంటి స్పష్టం చేస్తున్నారు. ఈ 10 నెలల మా మంచితనాన్ని చూశారో, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మేమేంటో కూడా మీకు చూపిస్తాం. అలాగే ఈ ప్రాంత మరి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నువ్వు ఏం చేసావో ప్రజల ముందుకు వచ్చి చెప్పయ్యా ఒకసారి. నువ్వు నీ తమ్ముడు మీ దోపిడీ తప్పితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుంది మాచర్ల పట్టణం. ధనదాహానికి ఇక్కడ అనేక ప్రాజెక్టులు కూడా రాకుండా ఆగిపోయాయి. కానీ మీ నాయకుడు అమ్మటి కనుక పోతే మీరు మళ్ళీ యథాస్థితిగా జైలు జీవితం అనుభవించాల్సి వస్తుంది. ఖబర్దార్, నేను మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి నా లక్ష్యం అనే జోలకంటి స్పష్టంగా చెప్తున్నాడు. నియోజకవర్గం అభివృద్ధి నా లక్ష్యం. కానీ ఎవరైనా అరాచక శక్తులు కానీ ఎవరైనా గొడవలు సృష్టిస్తే మాత్రం తాట తీస్తాను, పిచ్చి పిచ్చి సెగలు పడితే తాట తీస్తానని అయితే జోలకంటి స్పష్టంగా మాత్రం హెచ్చరిస్తున్నాడు. గత 2 రోజుల క్రితం మాచర్ల మండలం జమ్మలమడక గ్రామంలో కూడా ఘర్షణలు అయ్యాయి. ఈ జమ్మలమడక గ్రామంలో కూడా ఘర్షణ నేపథ్యంలో గనక వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి గాయపరిచారని దీని మీద కూడా ఆయన బాగా సీరియస్ గా ఉన్నారు. ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి వైసీపీ నాయకులు ఖబర్దార్, మీరు ఎప్పుడైతే మళ్ళీ గొడవలు అల్లర్లు సృష్టిస్తారో మీ తాట తీస్తారో ఖబర్దార్ వైసీపీ నాయకులారని తీవ్రంగా మండిపడ్డారు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి. ఇప్పటికైనా వైసీపీ నాయకులు మీ అరాచకాలు తగ్గించుకోకపోతే రాను మీ భవిష్యత్తు చాలా అంధకారంలోకి ఉంటుందని ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాడు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి గట్టి వ్యాఖ్యలు చేస్తున్నారు పిన్నెల మీద. అదేంటంటే మీరు ఇప్పటి వరకు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎంతమంది అయితే మాచర్ల నియోజకవర్గం నుంచి ఊరు పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళందరూ మళ్ళీ ఊరిలోకి రండి, నేను అండగా ఉంటానని పిన్నెల్లి వాళ్ళకి ఫోన్ చేసి నేను భరోసా ఇస్తాను, మీకు ఆర్థిక చేయూతను కల్పిస్తాను ఇలా అని ఫోన్ చేసి మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేశాడు. సంచలన వ్యాఖ్యలు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి చేశాడు. రౌడీ ఎలిమెంట్స్ అందరికీ ఫోన్ చేసి మీరు రండి, అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి ఫోన్లు చేస్తా ఉన్నాడు. మీరు 100 మంది వచ్చినా తొక్కి పెట్టి నార సాగరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ 10 నెలల మా మంచితనాన్ని చూశారో, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మేమేంటో కూడా మీకు చూపిస్తాం. ఈ వ్యాఖ్యలు వెనక కారణం ఏంది? వీళ్ళందరూ మళ్ళీ రామని పిలుస్తున్నారని అయితే సంచలన వ్యాఖ్యలు అయితే ఇది మాత్రం మాచర్ల నియోజకవర్గంలో బాగా చర్చ మాత్రం గట్టిగా నడుస్తుంది. దీని మీద గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి వైసీపీ మాత్రం ఏమి అసలు దీనిపైన ఎలాంటి చర్చ కానీ ఎలాంటి సంఘటన కానీ ఏం జరగకుంటున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకున్నట్టు నా పని నేను చేసుకుంటున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే మాజీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సైలెంట్ గా నా పని నేను చేసుకుంటున్నాను అన్న రీతిలో ఉన్నాడు అని కాముగా అతను ఆ మాచర్ల నియోజకవర్గంలోనే అతను అనుచరులకి వాళ్ళకి ఇబ్బంది అయితే నేను వెళ్తున్నాను, నా పరామర్శిస్తాను అన్న టైప్ లోనే ఎక్కడ రాజకీయ సంబంధించిన కామెంట్స్ అయితే చేయట్లేదు. కానీ ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి మాత్రం సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖబర్దార్, మళ్ళీ ఊరేది పెట్టిన అందరూ పిలుస్తున్నాడు, రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని అయితే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏది ఏమైనా కానీ మాచర్ల చరిత్ర మాత్రం రికార్డే. మాచర్ల రాజకీయాలు అంటే రికార్డు. పల్నాడు జిల్లాలోని ఎక్కడ జరగని రాజకీయాలు మాచర్ల నియోజకవర్గంలో జరుగుతున్నాయి. పల్నాడు జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎక్కడ మాత్రం ఇప్పుడు రాజకీయ వాతావరణాలు ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ మాత్రం ఏం జరగట్లేదు. కానీ మాచర్ల నియోజకవర్గంలో మాత్రం రాజకీయ వాతావరణాలు మళ్ళీ సమీకరణలో మళ్ళీ మారుతున్నాయి. ఈ సమీకరణలో మనం కనుక చూస్తే కనుక మాచర్ల మండలం పసివల గ్రామంలో కనుక ఎలా సమీకరణలు మారి గొడవల ఒక ఆత్మహత్య ఎలా జరిగింది, ఒక హత్య ఎలా జరిగిందో
అదేవిధంగా గత 2 రోజుల క్రితం మాచర్ల మండలం జమ్మల మడకలో కూడా అదే విధంగా గొడవలు జరిగాయి. అదే ఒకరిపై ఒకరు తీవ్ర దాడి చేసుకున్నారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి తన అనుచరులను పోలింగ్ చేసుకొని మళ్ళీ నియోజకవర్గానికి రాండి అని రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నాడని జోలకండ బ్రహ్మారెడ్డి మండిపడుతున్నారు. దీనికి ఖబర్దార్ పిన్నెల్లి అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఏదేమైతే మాచర్ల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త. ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల. ప్రొప్రైటర్ పరిటాల మహేష్. కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును. డబల్ కాట్, కూలర్, బీరువా, సోఫా సెట్, మిక్సీలు, కుక్కర్ల వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును. మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల. ప్రొప్రైటర్ పరిటాల మహేష్. ఫోన్ నెంబర్ 9502333245. ఇప్పుడే సంప్రదించండి. కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు. మరి త్వరపడండి, ఎందుకు ఆలస్యం? మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచర్ల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఎక్కడో కాదండోయ్, మన మాచర్ల రింగ్ రోడ్ సెంటర్లోని బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్. మా వద్ద మంచి రుచికరమైన వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ను అందించబడును. మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, రాగి ముద్ద, నాటుకోడి పులుసు, అపోలో ఫిష్ మా ప్రత్యేకత. అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత. ఆదివారం, గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకే మటన్ దమ్ బిర్యానీ అందించబడును. పై అన్ని రకాల ఐటమ్స్ను హోమ్ డెలివరీ చేయబడును. మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్, రింగ్ రోడ్ సెంటర్, బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన మాచర్ల. సంప్రదించవలసిన సెల్ నంబర్ 8978930172 మరియు 9398124690. ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా? అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట. టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్లు, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి. మార్కాపురం శ్రీనివాస్. మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మాచర్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8121331917. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్.